ఆయన హాజరవుతున్న క్రీడలు మంత్రిగా ఆయన సాధిస్తున్న ఘన విజయాలకు సంబంధించిన సమాచారాన్ని నేను సవివరంగా ఈ రోజున మీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో 900 మంది విద్యార్థులు వివిధ సందర్భాలలో ఆసుపత్రుల పాలై ప్రాణ భయంతో త్రుటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్న వాళ్ళు ఈ 14 నెలల కాలంలోనే 900 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. గత గణాంకాలలో 2019 మధ్య కాలంలో దేశం మొత్తం కూడా హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్ ప్రకటించిన నివేదిక అనుసారంగా 2019 సంవత్సరం మధ్యకాలంలో దేశం మొత్తం మీద 3 సంవత్సరాల కాల పరిమితిలోనే ఆ నెంబర్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉమ్మడిగా సాధించిన ఘన విజయం ఈ రాష్ట్రంలో ఏంటంటే కేవలం 14 నెలల కాలంలోనే అనాథనైన బిడ్డలకు, ఆ సంక్షేమ హాస్టల్లో చదువుకునే చిన్న బిడ్డలకు, గురుకుల పాఠశాలలో చదువుకునే చిన్న బిడ్డలకు, ప్రభుత్వం మీద ఆధారపడి బ్రతుకుతున్న చిన్న బిడ్డలకు పురుగులతో కూడిన భోజనాన్ని వడ్డించడం ఈ రాష్ట్రంలో చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితిగా మేము చూస్తూ, ప్రభుత్వానికి ఏమాత్రం సిగ్గు లేకుండా సంక్షేమ హాస్టల్ అనే అంశాన్ని నమ్మకుండా సంక్షేమ హాస్టల్ యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఆ హాస్టళ్లలో చదువుకునే బిడ్డల యొక్క సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని వెలివేతకు గురి చేస్తున్నాడు నారా లోకేష్ గారు. అది ఒక అంటరానితనంగా మేము భావిస్తున్నాం. నేనేం అడగటం లేదు. ఈరోజు మీరు బిల్ గేట్స్ని తీసుకొచ్చారు, మీరు కట్టని రాజధానిని చూపిస్తున్నారు, ఆకాశాన్ని అంటే ఆహార్యాలను టెలివిజన్లలో గ్రాఫిక్స్లలో మీరు నిర్మించిన రాజధాని యొక్క వివరాలను ఆ బిల్ గేట్స్కు చూపిస్తున్నారు. పిచ్చి మొక్కలున్న రాజధాని ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా మార్చిపోతున్నామని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. అది జనం చూస్తున్నారు. నేను ఈ రోజున డిమాండ్ చేస్తున్నాను, ఈరోజు ఇప్పటికిప్పుడు తాడికొండ పరిసర ప్రాంతాల్లోని సంక్షేమ హాస్టళ్లలో భోజనం టైం అయిపోయింది. సాయంత్రం భోజనం టయానికి కూడా బిల్ గేట్స్ గారు ఈ రాజధాని ప్రాంతంలోనే ఉంటారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాను, ఆ సంక్షేమ హాస్టల్ భోజనాన్ని ఆకస్మికంగా వెళ్ళి బిల్ గేట్స్కి తినిపించాలి. బిల్ గేట్స్ని తెస్తాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకమైన వంటలు వండి పెట్టడం కాదు. ఏ గురుకులాలలో అన్నం తిని పాచిపోయిన చట్నీ తిని మా బిడ్డలు ఆసుపత్రులు పాలయ్యారో ఆ సంక్షేమ హాస్టళ్లలోనూ ఆ గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్ యొక్క భోజనాన్ని ఎవరికి చెప్పకుండా చంద్రబాబు నాయుడికి బాగా ఇష్టమైన ప్రక్రియ అయిన ఆకస్మిక తనిఖీ రూపంలో ఆ హాస్టల్లో భోజనం పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. ఒక బిల్ గేట్స్కే కాదండి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి పుత్రుడైన దేవంశ్కి కూడా భోజనం పెట్టాలి. దేవంశ్కే కాదు, శంకర్ పవనోవిచ్, పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి కూడా ఆ పాచిపోయిన ఇడ్లీ, ఆ కుళ్ళిపోయిన చట్నీ భోజనం పెట్టాలి. బయట పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వికృతమైన న్యాయాన్ని మన బిడ్డల దాకా వస్తే ఎంత బాధ కలుగుతుందో అని చెప్పటమే మా ఉద్దేశం.
బయట పిల్లలకు ఒక న్యాయం, మన బిడ్డలకు ఒక న్యాయం ఉండకూడదు కదా. ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న హాస్టళ్లలో నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని గత ప్రభుత్వంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అనగా మా ప్రభుత్వం నిర్వహించినప్పుడు గోరుముద్దతో వేల కోట్ల రూపాయల నిధులను కేవలం మిడ్ డే మీల్స్ కోసమే ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు వారంలో రోజుకి ఒక మెనూ చొప్పున సోమవారం ఒక మెనూ, మంగళవారం ఒక మెనూ పెట్టిన వారు రూపొందించిన మెనూ ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. మా మీద ఎట్లాగూ నువ్వు కక్షపూరితమైన వ్యవహార శైలితో ఉన్నావు అనేది సుస్పష్టమైపోయింది. చివరికి మా నెక్స్ట్ తరాలకు, ఆ చిన్న బిడ్డలకు 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 1వ తరగతి చదువుకున్న చిన్న బిడ్డల మీద కూడా నీ అంటరానితనాన్ని, కుల వివక్షతని చూపించే విధానాన్ని చూసి పూర్తిగా మేము ఖండిస్తున్నాం నీ వైఖరిని, విధానపరమైన వ్యవహార శైలిని. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను, ఆ సంక్షేమ హాస్టల్లో, గురుకుల పాఠశాలల్లో చిన్న బిడ్డలకు పెడుతున్న భోజనాన్ని ఈరోజు మీరు తీసుకొచ్చిన అతిథైన బిల్ గేట్స్కి పెట్టాలి, నారా లోకేష్ గారి కుమారుడైన దేవంశుకు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారి కుమారుడైన పవన్ విచ్కి పెట్టాలి. ఏం తప్పే ఉంది? ఉచితంగా పెడుతున్న భోజనం కాదు, ప్రభుత్వం యొక్క నిధులతో హాస్టల్లో పెడుతున్న భోజనాన్ని మీరు ఏ కాంట్రాక్టులకు ఇచ్చారో, గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టులు ఈరోజు ఎందుకు లేరో, నిన్న కేటాయించిన బడ్జెట్ కేటాయింపులలో సాంఘిక సంక్షేమ శాఖకి మీరు కేటాయింపులు ఎంత చేశారు, ఆ పాఠశాల నిర్వహణకు ఎంత ఖర్చు పెట్టారో సవివరంగా చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పి అంటున్నాం. ఏమండి, ఏకొండూరు కేజీబీవీలో విద్యార్థులపై ఎలుకల దాడి మీకు కంటికి కనపడట్లేదా నారా చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా న్యాయం? ఇలాంటి పరిస్థితుల్లో మన బిడ్డలు అయితే పడుకోబెడతారా? మాతో సహా మాట్లాడుతున్నాం, పడుకోబెట్టం కదా. శ్రీకాకుళం జిల్లా మహిళా రెసిడెన్షియల్ కళాశాలలో ఇంత దారుణాతి దారుణంగా ప్రభుత్వ కళాశాలలకు సంబంధించిన హాస్టళ్ళు ఉంటే ఏమాత్రం పట్టించుకోకుండా తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాసిరకం మధ్యాహ్న భోజనంతో విద్యార్థులకు అస్వస్థత, సుమారుగా 26 మంది విద్యార్థులకు విరోచనాలు, వాంతులు. నేను ప్రతి సమావేశంలో చెబుతున్నాను మీడియా మిత్రులారా, నేనైనా, ఏ అధికార ప్రతినిధి అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఏ మాత్రము వీల్లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ హాస్టళ్లలో చంద్రబాబు నాయుడు యొక్క పరిధిలో ఉన్నాయా లేవా, నారా లోకేష్ యొక్క విద్యాశాఖ పరిధిలో ఉన్నాయా లేవా, హరిజన గిరిజన సంక్షేమ హాస్టల్ పరిధిలో ఉన్నాయా లేవా, ఈ బిడ్డలు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కాదా? పోనీ ఆంధ్రప్రదేశ్లో ఓ సామాజిక వర్గానికి లేదా 2-3 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే, వాళ్ళ పిల్లలు అనుకుంటున్నదా ఈ ప్రభుత్వము? సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకునే పేదవాళ్ళైనా అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా హాస్టల్లో. గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్ అయితే, ఆ హాస్టల్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన బిడ్డలైతే, అంటే నువ్వు పేదరికానికి నువ్వు వ్యతిరేకము, నువ్వు ధనిక సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రివి. నీ వైఖరి ధనిక సామాజిక వర్గానికి సంబంధించిన, ఇదిగోండి ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం పెదతాండాలో అంగన్వాడీ 5 మంది, అంటే ఇక్కడ ఒక కళాశాల, ఇదొక అంగన్వాడీ, పుట్టిన చిన్నపిల్లవాడి దగ్గర నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే బిడ్డల వరకు ఇంత దారుణాతి దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత హీనంగా చూస్తుంటే, ఇది తప్పనిసరిగా హ్యూమన్ రైట్స్ దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యగా నేను చెబుతూ, నా దగ్గర 900 మంది 14 నెలల కాలంలో, ప్రియమిత్రులారా నేను అదే అన్నాను, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటానికి వీలు లేదు. నేను ఎవిడెన్స్తోనే వచ్చాను. దీని మీద ఎక్కడైనా డిబేట్కి నేను రెడీ. చేతగాని చవట రాజకీయ వ్యవహార శైలిని ముగించాలి. ఈ రాష్ట్రంలో దద్దమ్మ పనులు ఆపేయాలి, ప్రజాప్రతినిధుల మీద దాడులు ఆపేయాలి, నిఖార్సుగా రాజకీయం చేయాలని కనుక మీరు అనుకుంటే, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అనుకుంటే సవాల్, ఇదిగో ఈ 900 ఘటనలకు మీరు సమాధానం చెప్పండి.
మీ దగ్గర ఏమాత్రం చీము నెత్తురుంటే, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా మీరు భావిస్తే, మేము అట్టాగా భావించట్లేదు, ఈ రాష్ట్ర ప్రజలు ఎవడో భావించటం లేదు. మీరు అనుకుంటున్నారు కదా బిల్ గేట్స్ని తెచ్చి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ మభ్యపెట్టాలని, మాయ చేశాలని, హైటెక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని మీరు అనుకుంటున్నారు కదా. నీ హైటెక్ పిచ్చ చల్లంగుండా ఈ సంగతి చూడండి బాబు. ప్రభుత్వం చూడాల్సిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది బాబు గారు. 900 మందికి సంబంధించిన వివరాలను మీరు ఎక్కడ డిబేట్ పెట్టినా, ఏ ప్రెస్ మీట్లో అయినా, విజయవాడ నగరం నడిబొట్టులోనైనా, గుంటూరు నగరం నడిబొట్టులోనైనా, మీరు ఎంపిక చేసుకున్న ఏ ప్రాంతానికైనా టీజార్ సుధాకర్ బాబు అనే నేను మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా సవాల్ చేస్తున్నా. సంక్షేమ హాస్టళ్లలో, గురుకుల హాస్టళ్లలో నువ్వు మా బిడ్డలను చంపటానికి కుట్ర చేశావనేది నిజం కాదా? ఒకవేళ కాకపోతే నువ్వు నమ్మిన ఆకస్మిక తనిఖీల పేరుతో ఆ గురుకుల పాఠశాలని సాయంత్రం 6 గంటలకు పోదాం రండి, ఆ బిడ్డలు ఏమన్నం తింటున్నారు మీ బిడ్డలకు తినిపించండి, బిల్ గేట్స్కి తినిపించమని డిమాండ్ చేస్తున్నా. నువ్వు మెనూలు పెట్టి వేల కోట్ల రూపాయలు బిల్ గేట్స్కి తినిపించడం వల్ల అయ్యి మా సొమ్ములే కదా. ఏమండి, ఇన్ని ఘోరాలు ఇక్కడ జరుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి షాడో ముఖ్యమంత్రిగా పేరుగాంచిన నారా లోకేష్ గారు ఎక్కడున్నాడో తెలుసా మిత్రులారా? తైతక్కలాడుతున్నాడు, డ్యాన్సులు వేస్తున్నాడు, సినిమాలకు వెళ్ళాడు, షికారుకి వెళ్ళాడని నేను చెబుతాను. నేను చెబితే మీరు నమ్మరు. ఏమండి, ఇక్కడ 900 మంది బిడ్డలు 14 నెలల కాలంలో ఆసుపత్రుల పాలై ఎలుకలతో కొరికించుకొని సావు బతుకుల మధ్య ఉంటే, ఇదిగో నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లా సింగరాయకొండలో శ్రీ చైతన్య నవోదయలో 6వ తరగతి చదువుకున్న చిన్న బిడ్డ ఉరేసుకొని చచ్చిపోయాడంట. 6వ తరగతి చదువుతున్న చిన్న బిడ్డ ఫ్యాన్కి ఉరేసుకోవడానికి కుదురుతుందా? పోనీ బాత్రూమ్ కిటికీకి ఉరేసుకోవాలంటే అబ్బాయి హైట్ ఎంత ఉంటాడు? ఇవి కదా పట్టించుకోవాల్సింది. ఇవి పట్టించుకోవాల్సిన విద్యాశాఖ మంత్రి, ఇవి చూడాల్సిన విద్యాశాఖ మంత్రి ఎక్కడున్నాడు తెలుసా అన్న? అదిగో అక్కడ ఉన్నాడు. ఎక్కడ ఏమున్నాడు? పబ్లిసిటీ పిచ్చతో క్రికెట్ ఇంట్లో నుంచి చూడవచ్చు. చూడండి ఎక్కడున్నాడు మన విద్యాశాఖ మంత్రి గారు. డాన్స్ చేస్తున్నాడండి. బిడ్డల్ని ఎక్కడేమో ఎలుకలతో కొరికిచ్చాడు, అన్నం పెట్టకుండా హింస పెట్టాడు, పాచిపోయిన చట్నీ పెట్టాడు, టీషర్ట్ వేసుకొని డాన్స్ చేస్తున్నాడు. మళ్ళీ మేము ఆయన లోకేషో కాదని అనుకుంటారని టీషర్ట్తో ఆయన పేరుతో ఉన్న ఒక టీషర్ట్ ఉంది. ఆయనే కదండి, నాకేమి చత్వారమే రాలేదు కదండి, వారు లోకేష్ గారే కదండి. ఆయన సంబంధిత శాఖలో, ఆయన పరిధిలోని వ్యవస్థలో ఇంత లోపభూయిష్టంగా పనులు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా ఈ రోజున వారు విదేశాలకు ప్రత్యేకమైన ఫ్లైట్లో వెళ్ళాడట. ఎవరిని ఉద్ధరించడానికి వెళ్ళాడండి? ఎవరి డబ్బులండి అవన్నీ? ఆ విమానాలకు అయ్యే ఖర్చులలో ఆయన విదేశాలకు తిరుగుతున్నా లేదా దుబాయ్కి వెళ్ళిన విమానపు ఖర్చులలో 10% అయితే ఈ హాస్టల్ బాగుపడతాయి. ఆ హాస్టల్లో పెట్టే వాళ్లకు, అన్నం పెట్టే వాళ్ళ దగ్గర కక్కుర్తి పడకుండా పర్సంటేజీలు తీసుకోకుండా ఉంటే ఈ హాస్టల్లో నాణ్యమైన భోజనం వస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇంప్లిమెంట్ చేసిన ఆ అమ్మ గోరుముద్ద పథకాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. రోజుకో మెనూ చొప్పున ఆయన ఏ విధంగా అయితే మెనూ పెట్టి చూశాడో ఆ విధంగానే ఈ రోజున చూడాలని అడుగుతున్నాం. మీకు నేను అడుగుతున్న పయ్యావల కేసులను ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. నువ్వు ఎస్సీలకు వ్యతిరేకమని, బీసీలకు వ్యతిరేకమని, మైనార్టీలకు వ్యతిరేకమని మాకు తెలిసినా ఈ రోజున నీ కేటాయింపులో అంటరానితనాన్ని చూపించేశావు. నా డబ్బులు నాకు ఇయటానికి కూడా నీకు అంటరానితనమే కనపడింది. ఓకే, ఏమంటరానితనం కనపడిందని మీరు అనొచ్చు. సబ్ ప్లాన్కి ఈ రోజున నువ్వు కేటాయించిన నిధుల సంఖ్య ఎంత? మాలా మాదిగపల్లెల్లో
మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేసిన సప్లాన్ నిధులు నువ్వు ఈ రోజున ఈ కేటాయింపులు ఎంత పెట్టావు? సాంఘిక సంక్షేమ శాఖకు ఎంత పెట్టావు? నాడు నేడు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విప్లవాత్మకమైన విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులలో ఈ రోజున నువ్వు ఎంత కేటాయింపులు పెట్టావు? విదేశీ విద్యకు ఎంత కేటాయింపులు పెట్టావు? ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఈ రోజున మాట్లాడదాం. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఈ రోజున మీరు చెల్లించాల్సిన బకాయిలు రమారమి 8,900 కోట్ల రూపాయల బకాయిలు మీ నెత్తి మీద ఉంటే ఈ రోజు వరకు కూడా ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మీరు గమనించండి, 1,200 కోట్ల రూపాయల అంట అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ ఆర్డర్ తీసుకొచ్చాడంట లోకేష్ గారు. ఇంతకుముందు కూడా ఇలాగనే మేము అడిగినప్పుడల్లా బడ్జెట్ ఆర్డర్ పేరుతోనో కేటాయిస్తున్నామని పేరుతోనో కాలయాపన చేస్తూ ₹1 కూడా కేటాయించని దుర్మార్గ ప్రభుత్వం కేవలం ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన నిధులు 7,100 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఇప్పటి వరకు. రేపు మార్చికి కలిపితే సుమారుగా 2 కలిపితే 8,000 కోట్ల పైచిలకు పెండింగ్లు ఉన్నాయి. 8,900 కోట్ల రూపాయల పెండింగ్లు ఉన్నాయి. మిత్రులారా, ఫీజు రియంబర్స్మెంట్ పథకం స్ఫూర్తి ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది అనే వివరాలను మీ అందరికీ తెలిసింది అయినప్పటికీ నేను ఈ రోజున మిమ్మల్ని అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రావద్దని యాజమాన్యాలు చెబుతున్నాయా లేదా? ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తేనే రేపు మార్చిలో హాల్ టికెట్స్ ఇస్తారు. పొరపాటున కనుక ఆ బిడ్డలకు హాల్ టికెట్స్ ఇవ్వకపోతే ఆ బిడ్డల భవిష్యత్తు ఏంటని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు విదేశాలకు వెళ్ళి క్రికెట్ చూసడానికి ప్రత్యేక విమానాలకి నువ్వు పెట్టే ఖర్చు, నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా రేపు ఈరోజు బిల్ గేట్స్కి పెట్టిన టీ ఖర్చుల వివరాలు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్కి పెట్టిన సమోసాల ఖర్చు రేపు ప్రకటించాలి. బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్ భోజనాల ఖర్చులు, మీరు తైతక్కలాడడానికి చేసిన కార్పెట్ ఖర్చులు, ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి. ఆ బిల్ గేట్స్ని రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో, ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నాం. ఎందుకు రావాలి బిల్ గేట్స్? ఇప్పుడు ఏ పని మీద వచ్చాడు? ఆయన వచ్చిన ద్వారా ఈ రాష్ట్రానికి జరుగుతున్న మేళ్ళు ఏమిటి? ఏం ప్రాజెక్ట్ వచ్చింది? ఏం టెక్నాలజీని తీసుకొచ్చాడు ఆయన? ఆ టెక్నాలజీ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ మేలు జరుగుతుందో దయచేసి సవివరంగా చెప్పమని అడుగుతున్నాం. ఆ ఒక్క వివరాలే కాదు, బిల్ గేట్స్కి ఏ టీ ఇచ్చారు, బిల్ గేట్స్కి ఏ భోజనం పెట్టారు, బిల్ గేట్స్కి ఏ కారు వాడారు, బిల్ గేట్స్ కోసం ఏ హోటల్ బుక్ చేశారు, ఆ హోటల్ ఖర్చు ఎంత, ఆ టీ ఖర్చు ఎంత, ఆ భోజనం ఖర్చు ఎంత, ఆ కారు ఖర్చు ఎంత, ఆయన వచ్చిన ఫ్లైట్ ఖర్చు ఎంత, ఫ్లైట్ టికెట్ ఖర్చు ఎంత, ఆ ఖర్చులు మొత్తం కూడితే నా బిడ్డలకు ఈ రోజున ఎలుకలతో కరిపించి ఆ బిడ్డలకు కుళ్ళిపోయిన అన్నాన్ని పెడుతున్న మీరు ఎంత దుర్మార్గులు ఈ రాష్ట్రానికి చెప్పాలి. నువ్వు పట్టించుకోవాల్సిన నీ పరిధిలోని జనాంగాలకు సంబంధించిన చిన్న బిడ్డలకు అన్నం పెట్టకుండా బిల్ గేట్స్ కంట బిల్ గేట్స్ని తెచ్చారట, చూపిస్తారట. ఈయనేమో దుబాయ్ వెళ్ళాడట, క్రికెట్ చూడటానికి వెళ్ళాడట, స్నేహితులతో డ్యాన్సులు వేస్తున్నాడు మన షాడో ముఖ్యమంత్రి గారు. ఇది మన రాష్ట్ర పరిస్థితి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎలాగైనా ఊరేగు, మాకేం సంబంధించిన అంశం కాదు. కానీ మా విద్యాశాఖ మంత్రి గురించి నేను మాట్లాడుతున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులతో విద్యాశాఖ మంత్రిగా వెలగబెడుతున్న నారా లోకేష్ గురించి నేను మాట్లాడుతున్నా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడుతున్నా. నీ సభ్యత్వానికి 2 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారే, నీ పార్టీ మేలు కోసం 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు కదా. ఈ బిడ్డల సంగతి చూడండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు, ఈ చనిపోయిన బిడ్డ గురించి ఒకసారి ఆలోచించండి అయ్యా. ఎలుకలతో కలిసి చచ్చిపోతున్న బిడ్డల గురించి ఆలోచించండి అయ్యా. పురుగులు అన్నం పెడుతున్నారయ్యా, దాని గురించి ఆలోచించండి అని సందర్భంగా నేను మనవి చేస్తూ, మీ బడ్జెట్ కేటాయింపులలో ఎందుకు మా మీద అంత కక్ష? ఏమైపోతున్నాయి ఈ డబ్బులన్నీ? ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ డబ్బులన్నీ? ఈ డబ్బుల వివరాలను మీరు చెప్పాలి. ఒక్క ఫీజు రియంబర్స్మెంటే కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నీళ్లు పోసే నాదుడు లేడు మిత్రుడా. పిచ్చి మొక్కలు అక్కడ వస్తే మొక్కలు పీకే నాదుడు లేడు. ఫౌంటైన్ ఎండిపోతే ఫౌంటైన్ శుభ్రం చేసే నాదుడు లేడు.
ఈ రోజున అమెరికాతో సహా ప్రపంచంలోనే ఏ వ్యక్తికి దక్కని గౌరవం మన బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈ ప్రపంచంలో దక్కుతుంది. సిగ్గుపడాలి నారా చంద్రబాబు నాయుడు, సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్, సిగ్గుపడాలి నారా లోకేష్. మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దళిత సామాజిక వర్గ నాయకుడిగా కనపడుతున్నాడేమో, కానీ ప్రపంచ మేధావిగా, ప్రపంచ విద్యావేత్తగా, అత్యధిక చదువులు చదువుకున్న ప్రపంచంలోనే ఏ వ్యక్తి చదువుకున్నన్ని చదువులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడని అమెరికా తన విద్యా దినంగా ప్రకటించింది. సిగ్గుపడాలి మీరు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారు కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 400 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తే నీళ్లు పోసే దిక్కు లేదా? మొక్కలు పెంచలేరా మీరు? పెండింగ్లో ఉన్న కేవలం 500 కోట్ల రూపాయలు పెడితే ఆ విగ్రహం సర్వాంగ సుందరంగా మారిద్దని మేము మొత్తుకుంటున్నాం, ఉద్యమం చేస్తున్నాం. పట్టించుకున్న దాఖలు లేదు. ఎస్సీ కార్పొరేషన్కి నిన్న నీ నిధుల్లో ఎంత కేటాయించావు? లిట్ క్యాప్కి ఎంత కేటాయించావు? గోరుముద్ద ఏమైంది? జగనన్న విద్యా కానుక ఏమైంది? ఇంగ్లీష్ మీడియం ఏమైంది? సిబిసి ఐబి డిజిటల్ బోర్డులు ఏమైనాయి? ఆర్ఓ ప్లాంట్ ద్వారా తాగునీటి సదుపాయం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారే, ఆ స్కూళ్ళల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏమైపోయినాయి? కేవలం 10 నుంచి 20% పనులు పూర్తి చేస్తే నాడు నేడు పేరుతో ఆయన మొదలుపెట్టిన మహాయజ్ఞం పూర్తయిద్దని మేము పదే పదే చెబుతుంటే కేవలం 10-20% డబ్బులు ఖర్చు పెట్టే సిగ్గులేని ప్రభుత్వం ఇది, దుర్మార్గ ప్రభుత్వం ఇది, దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది, బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఇది. ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నట్టే మిత్రులారా, ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లో చదువుకునే జాతులు ఎవరు? ఈ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చిన్న చిన్న పాఠశాలలో చదువుకునే బిడ్డలు ఎవరు? ఏ సామాజిక వర్గం వాళ్ళు? వాళ్ళంటే నీకు చిన్న చూపు, అందుకని వాళ్ళకి నువ్వు ఈ రోజున ఏమీ చేయలేదని సందర్భంగా నేను మనవి చేస్తూ నేను ఎప్పటికీ డిమాండ్ చేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఈ 900 మంది కేసులు, ఆసుపత్రి పాలైన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఉరేసుకున్న పిల్లగాడు ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు ఆసుపత్రి పాలవుతున్నారో సిబిసిఐడి ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేస్తున్నాను. ఈ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తున్నాను. ఈ విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తున్నాను. ఈ చేతగాడి ఉప ముఖ్యమంత్రిని వెంటనే దింపివేయమని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకండి ఈ రాష్ట్రంలో 80% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనాంగం ఉన్న ఈ రాష్ట్రంలో వాళ్ళకి అన్నం పెట్టే దిక్కు లేదు మీకు, వాళ్ళకి కనీస సదుపాయాలు ఇచ్చే దిక్కు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే దిక్కు లేదు. రేపు తప్పనిసరిగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,900 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. బిడ్డలకు ఎక్కడ కూడా హాల్ టికెట్స్ ఇష్యూ రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.